Hello guys, welcome back to my YouTube channel. సో గాయ్స్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్‌కి సంబంధించి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈ వీడియోలో తీసుకొచ్చానండి. చాలా రీసెంట్‌గా ఈ కంపెనీ నుంచి ఈ అప్డేట్ అయితే రిలీజ్ అయిందండి. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ పొజిషన్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ఫుల్ ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే క్యాక్టస్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్‌లో హెచ్ఆర్ ఎనలిస్ట్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఫుల్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ క్లియర్‌గా రిమోట్ అని మెన్షన్ చేశారు. సో కంప్లీట్‌లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ ముంబై అండి. అండ్ ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. బట్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఆఫీస్‌కి కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి అండ్ ఈవెంట్స్ అండ్ మీటింగ్స్ వంటి వాటికి సంబంధించి ఆఫీస్‌కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మిగతా టైంలో అయితే మనం రిమోట్‌లీ వర్క్ అయితే చేసుకోవచ్చు. అంటే జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ హెచ్ఆర్ టీమ్‌తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టీమ్ యొక్క డిఫరెంట్ ఆపరేషనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ టాస్కులకు సంబంధించి సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుందండి. లైక్ డేటా గ్యాదరింగ్, డేటా క్లీనింగ్, కొల్లేటింగ్ అండ్ కన్వర్టింగ్ డేటా, రిపోర్ట్ ప్రిపరేషన్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో డిగ్రీలో ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. బట్ మినిమమ్ ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు ఎంఎస్ ఎక్సెల్ అండ్ గూగుల్ షీట్స్ వంటి వాటిపై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ రెలెవెంట్ ఫీల్డ్‌కి సంబంధించి మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఎటువంటి ఫీస్ కూడా ఉండదండి. సో ఫ్రెషర్స్ కూడా ట్రై చేయండి. అండ్ సాలరీ విషయానికొస్తే 2.8 ఎల్‌పీఏ నుంచి 5.2 ఎల్‌పీఏ వరకు ఇన్ బిట్వీన్ ఈ రేంజ్‌లో ఈ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో సాలరీ ప్యాకేజెస్ అయితే ఉంటాయి. సో మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. సో మంచి ఆపర్చునిటీ అండి. రిమోట్‌లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ కంపెనీ నుంచి మంచి కాంపిటేటివ్ సాలరీతో పాటు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లయింగ్ ప్రాసెస్‌లో డౌట్ ఉన్న వాళ్ళు వీడియోను ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేసి ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్‌ని ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్‌లో టిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ పొజిషన్‌కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ చాలా సింపుల్‌గా మనం ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్‌లీ ఇక్కడ మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసుకోండి. అంటే రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసుకున్న తర్వాత ఈ పోర్టల్‌లో మీరు ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పొజిషన్‌కి సంబంధించిన షార్ట్ లిస్ట్ డీటెయిల్స్ కానివ్వండి, ఇంటర్వ్యూ షెడ్యూల్స్ కానివ్వండి, అప్లికేషన్ యొక్క స్టేటస్ వంటివి ఈ అకౌంట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో మీ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రెస్ అండ్ న్యూ పాస్వర్డ్స్‌ని సెట్ చేసుకోండి. అంటే నెక్స్ట్ ఇక్కడ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ వంటి డీటెయిల్స్‌ని ఫిల్ చేసి మీ అడ్రెస్ డీటెయిల్స్‌ని కూడా మెన్షన్ చేయండి. లైక్ కంట్రీ, స్టేట్ అండ్ సిటీ వంటి డీటెయిల్స్‌ని ఫిల్ చేసుకోవాలి. అంటే ఈ నేషనాలిటీ ఆప్షన్‌లో ఇండియన్‌ను సెలెక్ట్ చేసుకోండి. అంటే నెక్స్ట్ ఇక్కడ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్‌ని కూడా ఫిల్ చేసి ఈ పొజిషన్ గురించి మీకెలా తెలిసిందో ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మనం డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే జాబ్‌కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కంపెనీ వెబ్‌సైట్ ఆప్షన్ చూస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.